ప్రియమైన దేవుని సంగమా, మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభం తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మళ్ళీ మనం ఆదికాండము 24వ అధ్యాయం 66 లాస్ట్ వర్స్ మనము చూద్దాము. దేవుడు ఏ విధంగా ఎలైజర్ ఒక్క మిషన్ మీద వెళ్ళినప్పుడు దేవుడు ఏ విధంగా ఆయనకు సాయం చేస్తాడో, మనం అన్నీ కూడా దేవునికి అప్పగించినప్పుడు దేవుడు ఏ విధంగా ఆ ప్లాన్ని సక్సెస్ చేస్తాడో చూద్దాం. సో ఫాలోడ్ త్రూ విత్ ఎంటైర్ ప్లాన్. మళ్ళీ ఎలైజర్ కూడా ఈ యొక్క ప్రయాణంలో మళ్ళీ యజమాని అబ్రహాంని కలిసి అబ్రహాం ఆ ప్లాన్ ఆయన రిక్వెస్ట్ అన్ని చెప్పినాక వాళ్ళ కుమారునికి భార్య తీసుకురావాలని చెప్పినప్పటి నుంచి చివరిగా తిరిగి మళ్ళీ భార్యను తీసుకెళ్ళి యజమాని ఇంటికి వెళ్ళిన వరకు మళ్ళీ ఆ ఇసాక్కి ఒక వివాహం జరిగినంత వరకు కూడా మళ్ళీ ఒక ప్లాన్ని కూడా సక్సెస్ఫుల్గా మంచిగా దేవుని సహాయంతో ఈ ప్లాన్ని నెరవేర్చబడింది. సో ప్రియమైన దేవుని సంఘము, మన లైఫ్లో కూడా ఎన్నో ప్లాన్స్ అనుకుంటాం. మళ్ళీ మనము ఈ ప్లాన్ సక్సెస్ కావాలి అంటే, మన ఉద్దేశాలు నెరవేర్చబడాలంటే, మన జీవితం మంచిగా కొనసాగాలంటే దేవునికి అప్పగించాలి, దేవుని చిత్తానుసారం నడవాలి, దేవుడు ఆ యొక్క ఉద్దేశాలను ప్లాన్ని ఆపరేట్ చేయాలి, దేవుని యొక్క గైడెన్స్ మనకు కావాలి, దేవుని యొక్క నియమాలను తర్వాత ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో కావాలి. అప్పుడే మనకు సక్సెస్ అవుతుంది. సో ఈ సమయంలో నేను ఈ వచనం చదువుతున్నాను. ఆదికాండం 24వ అధ్యాయము 66వ వచనం. అప్పుడు దాసుడు తన చేసిన కార్యములన్నీ ఇసాకుతో వివరించి చెప్పాను. ఇసాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయాను. అట్లు అతడు రెబెకాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయినను. సో ప్రియమైన దేవుని సంగమ, మళ్ళీ యొక్క ప్లాన్లంతా కూడా మళ్ళీ ఇసాక్కి రెబెకాను భార్యగా తీసుకొచ్చాడు. దేవుని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేసుకొని దేవుని నడిపింపు ద్వారా దేవుని చిత్తంని ఎలైజర్ ఫుల్ఫిల్ చేసినాడు. సో నీ లైఫ్లో దేవుని చిత్తాలు ఉంటాయి, దేవుని నియమాలు ఉంటాయి. దేవుడు నేను ఒక పని కోసం ఎన్నుకున్నాడు. మళ్ళీ ఆ పనిని నువ్వు ముందర తీసుకెళ్తావా దేవుని సహాయంతో. సో నీ లైఫ్లో ఎన్నో స్ట్రగుల్స్ ఉండొచ్చు, ఎన్నో బ్రేక్ త్రూస్ ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు. అది ఏవైనా కానీ, నీ మ్యారేజ్ విషయంలో కానీ, నీ ఫ్యామిలీ విషయంలో కానీ, నీ వర్క్ విషయంలో కానీ, నీ యొక్క జీవితంకి సంబంధించిన విషయాల్లో కానీ, ఇంకేదైనా కానీ, నీ యొక్క ఇండివిజువల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కానీ, యూ మైట్ హ్యావ్ ఫేస్ మెనీ ప్రాబ్లమ్స్ అండ్ ఛాలెంజెస్ అలోన్, ఒంటరిగా. ఇప్పుడు నీకు దేవునికి అప్పగించండి. గాడ్ ఈజ్ విత్ us. దేవుడు మనతో ఉన్నాడు కూడా మనం గ్రహించాలి. సో మే యూ లీవ్ ఎవ్రీథింగ్ ఇన్ గాడ్స్ హ్యాండ్. అన్నీ కూడా మీరు దేవుని చేతులు అప్పగించండి. మళ్ళీ దేవుని యొక్క సూచనలు నియమాలు ఫాలో కాండి. మళ్ళీ ఒక ప్లాన్, మీ ఉద్దేశాలు మీరు అనుకునే అన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు. సో టుడే వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీ బిజినెస్ ప్లాన్స్ అనుకున్నారా, మీ ఫ్యూచర్ ప్లాన్స్ అనుకున్నారా? మళ్ళీ మే మాసం అంతా చూసినట్లయితే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ప్లాన్స్ ఉంటాయి. ఎంసెట్, ఐసెట్, కాలేజెస్, ఏ కోర్స్ జాయిన్ చేయాలి, అవన్నీ కూడా లివ్ ఇట్ ఇన్ గాడ్స్ హ్యాండ్. దేవుని హస్తంలో వదిలిపెట్టండి, దేవునికి అప్పగించండి. దేవుని గైడెన్స్తో చిత్తంకి లోబడండి. మీరు దేవుని గైడెన్స్ వెతకండి, దేవుని నియమాలను పాటించండి. ఆశీర్వాదాలు, దీవెనలు మీ వెంట ఉంటాయి. సో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీరు అనుకున్న అన్ని కూడా ఈరోజు దేవుడు నెరవేర్చుగాక. ఆమెన్. Jesus bless you. Have a blessed day. Amen.